భోజనానికి పిలిచి మటన్ కూర వేసి పెట్టారనుకోండి, ఒక్క ముక్కని వదిలిపెడతామా? ఏమండి, చికెన్ అన్నా ఎక్కువ వదిలిపెడతామో కానీ మటన్ అయితే కష్టమైనా సరే, లోపలికి దిగకపోయినా సరే, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని కూడా పట్టించుకోకుండా ఒక్క మొక్కలో వదిలిపెట్టను. నేనైతే వదిలిపెట్టను. నేనేం మొక్కవాటంగా చెప్పట్లా, మటన్ మీరు తప్పుగా అనుకోరు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని వాక్యాన్ని అలా తినాలి, దేవుని వాక్యాన్ని అలా వినాలి. ఎలా వినాలంటే, అమ్మ అటు ఇటు చూస్తే ఏదైనా మాట మిస్ అయిపోతానేమో, ఏదైనా మాట తప్పిపోతానేమో అని దేవుని వాక్యాన్ని అంత శ్రద్ధగా వినాలి. ఎందుకంటే అది దేవుని వాక్యము. మనకు చూడండి, మందిరంలో ఎటు చూసినా వాక్యాన్ని, గేటు దగ్గర మొదలు పెట్టుకొని అక్కడే రాయబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో. ఎటువంటి మాటలు! కాబట్టి ఎటు చూసినా వాక్యాలు. మనం దేవుని మందిరంలోకి ఎంటర్ అవుతుంటే ఆ వాక్యాలు చూసుకుంటూ చదివితేనంట దేవుడు వెంటనే ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఊరికే వచ్చిపోయినాక చూసుకొని వెళ్ళటానికి కాదు ఆ వచనాలు, మనకి కూడా ఆ వాక్యం వైపు చూడంగానే వెంటనే దేవుడు మనతో మాట్లాడతాడు. అది వాక్యం అంటే అది. సరే, ఈరోజు మనం దేవుని ఎట్లా మహిమపరచాలి? ఈరోజు మనం దేవునిని ఎందుకు మహిమపరచాలి? అట్లాగే కొంతమంది దేవుని ఎట్లా మహిమపరిచారు అనే విషయాలు కొన్ని చూద్దాం. మీరు జాగ్రత్తగా వినండి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలోకి రండి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలోకి రండి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలోకి వస్తే 11వ వచనం మనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. లూకాసు సువార్త 13:13 చదవండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచును. మీరందరూ నాతో పాటు చెప్పాలి. కొంతమంది బైబిల్ తెచ్చుకోలేదు, అందుకని నేను చెప్తాను, మీరు నాతో పాటు చెప్పండి. చెప్పండి. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. ఇక్కడ ఒక ఆవిడ దేవుని మహిమపరిచింది. ఎట్లా దేవుని మహిమపరిచింది? ఎందుకు దేవుని మహిమపరిచింది అని మనం దేవుని వాక్యంలో చూస్తే, దేవుడు ఆమె పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడంటే 16వ వచనం చూడండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదా అని అతనితో చెప్పాను. ఈమె ఎందుకు ప్రభువుని మహిమపరిచింది అని అంటే, ఆమె
18 ఏండ్ల నుండి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు మీరు చెప్పాలి? 18 ఏండ్ల నుండి సాతాను ఆమెను ఏం చేశాడంట? బంధించాడంట. అయితే యేసు ప్రభువు ఆమెను దర్శించాడు. యేసు ప్రభువు ఆమెను దర్శించి సాతాను యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క కట్ల నుండి, సాతాను యొక్క కబంధ హస్తాల నుండి ప్రభు ఆమెకు విడుదల కలుగు చేశాడు. విడుదల చూడండి, 12వ వచనంలో ఉంది ఆ మాట, విడుదల అని. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పు. కాబట్టి ఆమె దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు ఆమెకి ఇచ్చిన విడుదలను బట్టి, దేవుడు ఆమె పట్ల చేసినటువంటి స్వస్థత కార్యమును బట్టి ఆమె చక్కగా నిలవబడి దేవుడిచ్చిన సాక్ష్యము అందరి ఎదుట కనిపించు దేవునిని మహిమపరిచి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మరి దేవుడు నిన్ను కూడా సాతాను కట్ల నుండి విడిపించాడు. దేవుడు నిన్ను కూడా సాతాను కబంధ హస్తాల నుండి రక్షించాడు. అయితే ఈ వృద్ధురాలు చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచింది. చక్కగా నిలవబడుట అంటే సాక్ష్యం. అందరి ఎదుట ఒక సాక్షిగా ఆమె నిలవబడింది. ఆమె యొక్క సాక్ష్యము ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం రక్షణ పొందాము అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. మన బంధువులు, మన స్నేహితులు, రక్త సంబంధికులు ఎంతో మంది రక్షణ లేని వారుగా ఉన్నారు. అయితే ప్రభువుకు స్తోత్రాలు, ప్రభు మనలను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు మనలను రక్షించాడు. కనుక మనం అనేకులుగా సాక్షిగా నిలబడి దేవునిని ఏం చేయాలి? మహిమపరచాలి. ఆమె అదే చేసింది. మొదటి విషయం, ఆమె వల్లే మనం కూడా దేవుడిని మహిమపరిచే వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఏమంటాడు, మనం ఎట్లా దేవుని మహిమపరచాలో కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ఎట్లా దేవుని మహిమపరచాలో రాస్తాడు. చూడండి, 6వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరందరూ చెప్పండి నాతో పాటు,
మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. అది కాబట్టి దేవుడు విలువ పెట్టి కొన్నాడు మనల్ని. ఏంటా విలువ? కలువరి సిలువలో చిందించినటువంటి రక్తం. క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. కనుక ప్రియమైన వారులారా, మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనం మన సొత్తు కాదు, మనము దేవుని సొత్తు. కనుక ఏం చేయమంటున్నాడు పౌలు గారు కొరింథీ సంఘంతో? మీ దేహముతో ఆ దేవుని మహిమపరచండి. ఓ కొరింథీ సంఘమా, మీ దేహముతో మీ ఇష్టం వచ్చినట్లు జీవించటం కాదు, మీ దేహాన్ని ఆధారంగా చేసుకుని మీ దేహముతో దేవునిని మహిమపరిచే వారంగా ఉండండి అని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. ఆమె అదే చేసింది. ఆ విధులు 18 ఏళ్ల నుండి సాతాను బంధించబడింది, సాతాను చేత. ఎప్పుడైతే ప్రభు తన పట్ల గొప్ప కార్యం చేశాడో ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచింది. రెండో వ్యక్తిని చూద్దాం. ఇంకా ఎవరు దేవునిని మహిమపరిచారు అని మనం చూస్తే రెండో వ్యక్తిని చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయంలోకి రండి. రెండో వ్యక్తిని చూద్దాం. తనెట్లా దేవుని మహిమపరిచాడు. లూకా సువార్త 5వ అధ్యాయం. మనలను శుద్ధులుగా చేసి మనలను పవిత్రపరచి నిత్య నరకము తప్పించి నిత్య రాజ్యానికి వారసులనుగా చేసి. ఆషామాషి కాదు. పాపములు క్షమించబడటం అంటే అంత తేలికైన పని కాదు. దేవుడే తన సింహాసనాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. సిలువలో ఎన్నో గాయాలు పొందవలసి వచ్చింది. సిలువలో తన ప్రాణాలు అర్పించవలసి వచ్చింది. ఎంతో క్రైము చెల్లిస్తే గాని నీవు నేను పాపములకు క్షమాపణ పొందలేదు. మనకేం అర్థం కాదు. మన కొరకు, మన పాపముల కొరకు, మన పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు ఎంత వెల చెల్లించాడో మనకు అర్థం కావట్లేదు. కనుక రెండవ విషయం, రెండవ వ్యక్తి పక్షవాయువు గలవాడు. తాను దేవునిని మహిమపరిచాడు. ఎందుకు మహిమపరిచాడనంటే అతని యొక్క పాపములు క్షమించబడ్డాడు. మొదటి వ్యక్తి ఎవరంటే ఆ 18 ఏళ్ల నుండి సాతాను బంధించినటువంటి స్త్రీ. ఆమె యొక్క బంధకాల నుండి ప్రభువు ఆమెకు విడుదలనిచ్చాడు. ఆ కట్ల నుండి విడుదలనిచ్చాడు. కనుక ఆమె చక్కగా నిలవబడి దేవునిని మహిమపరిచింది. మనం కూడా మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
మన ప్రభువుని మహిమపరచాలి ఆమె వల్ల. ఎందుకంటే మనకు కూడా బంధకాల నుండి విడుదలనిచ్చాయి. మొదటి విషయం. రెండో విషయానికి వస్తే పక్షవాయువు గలవాడు. అతను కూడా వెంటనే వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాడు. దేవుని మహిమపరచుచు అతనితో ప్రభు అన్న మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. రెండోది, మనం కూడా ఎందుకు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మహిమపరచాలంటే మన పాపములను కూడా యేసు ప్రభు క్షమించాడు. రెండోది. చివరిగా మూడో వ్యక్తిని చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మూడో వ్యక్తిని చూద్దాం రండి. లోకాసు వార్త 13వ అధ్యాయంలోకి రండి. మూడో వ్యక్తిని చూద్దాం. మరొక వ్యక్తి కూడా ప్రభువుని మహిమపరిచాడు. లోకా 17:15-16. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను. వాడు సమరయుడు. మూడో వ్యక్తి సమరయుడు. 10 మంది వచ్చారు ప్రభు దగ్గరికి. 10 మంది వచ్చారు. ప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే చూడండి, వాళ్ళతో ప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అని అంటాడు. చూడండి 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. వారు వెళ్ళుచుండగా, ఇక్కడ వెళ్ళుచుండగా అనే మాటను మీరు గుర్తుపెట్టుకోండి. అది చాలా ప్రాముఖ్యమైన మాట. వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపారు. ప్రభు వాళ్ళతో ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. వాళ్ళు యేసు ప్రభు మాటకి విధేయత చూపి వారు వెళ్ళుచుండగా త్రోవలోనే వారు ఏమయ్యారంట? శుద్ధులయ్యారు. మనం కూడా యేసు ప్రభు మాటకి విధేయత చూపే కొద్దీ, లోబడే కొద్దీ, ఆయన మాట ప్రకారం మనం చేసే కొద్దీ మన ఆత్మీయ స్వస్థత కలుగుతుంది. మనం మాట ప్రకారం చేయలేదనుకోండి, ఆయన మాటకు విధేయత చూపలేదనుకోండి, మన పట్ల ప్రభు ఎటువంటి కార్యము చేయలేడు. అది వాక్యం. కాబట్టి ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు శుద్ధులవటానికి, పవిత్రులవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము చేశారు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మనం కూడా చెప్పిన మాట వింటున్నాం, కానీ విన్న ప్రకారము మనం చేయటం లేదు. అందుకనే ఎంతో నష్టం, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టమైన పరిస్థితులు. కాబట్టి విని విడిచిపెట్టే వారంగా ఉండకూడదు. అయితే ఏమైంది? ఈ 10 మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు ఆ 10 మందిని శుద్ధులుగా చేశాడు. అయితే వాళ్ళల్లో
10 మంది కూడా దేవుని మహిమపరిచారా? లేదు. 10 మంది పట్ల ప్రభు కార్యం చేశాడు, కానీ వారు 10 మంది వచ్చి ప్రభువుని మహిమపరచలేదు. ఈ రోజుల్లో కూడా అదే జరుగుతుంది. సేమ్ టు సేమ్. ప్రభు దగ్గరికి వస్తున్నారు, అయ్యా నాకు ఫలానా సమస్య వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, అనారోగ్యం వచ్చింది అని చెప్పి అనేకమైన పరిస్థితులను బట్టి ప్రభు దగ్గరికి వస్తున్నారు. ప్రభు దయగలవాడు కనుక వారి పట్ల కార్యాలు చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారో, ప్రభు కార్యాలు అనుభవిస్తున్నారో, వాళ్ళు తిరిగి లోకంలో కలిసిపోతారు. వాళ్ళు తిరిగి వచ్చి దేవుని మహిమపరచుచు దేవుని మహిమ కొరకు జీవించటం లేదు. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. చూడండి ఎట్లా వచ్చాడు. 15వ వచనం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుతూ చూచి గొప్ప శబ్దముతో, ఎట్లా వచ్చాడంట? గొప్ప శబ్దముతో. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆరాధన చేస్తాం. మనం ఆరాధన చేస్తే చాపకు కూడా వినపడదంట. కొంతమంది అంటారు, పక్కనున్న వాళ్ళకు కూడా వినపడదంట. కానీ ఇతను మాత్రం ఎట్లా చేశాడంట? గొప్ప శబ్దముతో. మనం ఆరాధన కూడా అట్లాగే చెయ్యాలి. వినబడేట్లుగా ఎవరన్నా వింటే ఏమనుకుంటారు? కాదు. మనం ఇక్కడ దేవుడు మనమే ఉన్నాం అనుకోవాలి. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోకూడదు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, నా దేవునికి నా ఆరాధన చేస్తున్నాను అనేదే ఉండాలి మైండ్ లో. ఎవరున్నా ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచనే మనకు రాకూడదు. గొప్ప శబ్దంతో మనం మన ప్రభువుని ఆరాధించాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అయితే ఇక్కడ అలాగే చేశాడు. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థితిని చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిల పడము వారు సమరయుడు. తిరిగి వచ్చాడు. మిగతా వాళ్ళు తిరిగి రాలేదు. చూడండి, మనం నోవహు జల ప్రళయం అప్పుడు ఏం జరుగుతుంది? ఒక కాకిని బయటకు వదిలాడు. ఒక కాకిని బయటకు వదిలితే మొదట ఆ కాకి తిరిగి వచ్చిందా? రాలేదు. కాకి తిరిగి రాలేదు. అది దొరికిందే నాకు సందు, ఇంత మంచి అవకాశం, ఎన్ని రోజుల నుంచి నేను ఈ లోపలే ఉన్నాను బందికానాలో అని ఇంకా బయటకు వెళ్ళిపోయింది. ఆ కళేబరాలు, ఆ కాకి ఏం కావాలి? ఏది పడితే తినేది. ఆ కళేబరాలు ఇంకేవేవో దానికి దొరుకుంటాయి. ఇంకా వాటిని తింటూ ఇంకా మళ్ళీ తిరిగి రానే రాలేదు. అయితే తర్వాత నోవహు దేన్ని వదిలిపెట్టాడు? పావురాన్ని వదిలిపెట్టాడు. అయితే పావురం ఏం చేసింది? దానికి ఒలివ ఆకులేవో, కొమ్మ ఆకులేవో దొరికినాయి మొత్తానికి. అది తీసుకొని నోవహు దగ్గరికి తిరిగి వచ్చింది. మనం ఎక్కడ తిరిగినా, ఎక్కడ వెళ్ళినా, ఏం చేసినా తిరిగి 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 యేసు ప్రభు పాద సన్నిధికి మనం రావాలి, తిరిగి రావాలి. ఎవరైతే తిరిగి వస్తారో, ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారో వారిని బట్టి దేవుని నామానికి ఏం జరుగుతుంది? మహిమ కలుగుతుంది. మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్న అడుగుతా. ఒక ఆయన కూడా తిరిగి వచ్చాడు. ఎవరు? చిన్న కుమారుడు. చిన్న కుమారుడు కూడా తండ్రి మీద కొద్దిగా అలిగి నా ఆస్తి నాకు ఇచ్చేసేయని ఆస్తి మొత్తం తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయి ఎంతో నష్టపోయాడు. కానీ తనకేమొచ్చిందంట? బుద్ధి వచ్చినప్పుడు. చాలా అసలు తప్పిపోయిన కుమారుడు యొక్క కథ బైబిల్ మొత్తంలో కూడా చాలా చాలా ప్రశస్తమైంది.
చాలా అద్భుతమైన ఉపమానం అది ప్రభు చెప్పాడు. కాబట్టి ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తన తండ్రి యొద్దకు తిరిగి వచ్చాడు. కాబట్టి ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ మూడో వ్యక్తి ఎప్పుడైతే తనకు స్వస్థత కలిగి చూచి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యేసు ప్రభు పాదముల యొక్క సాగిలపడ్డాడో అతనిని బట్టి దేవుని నామానికి మహిమ కలిగి. కనుక పౌలు గారు అదే చెప్తున్నారు కొరింథీ సంఘానికి. ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు మీ సొత్తు కాదు. మీరు ఇప్పటి వరకు మీ సొత్తుగా జీవించారు, మీరు ఇప్పటి వరకు మీ ఇష్టానుసారంగా జీవించారు, కానీ ఇప్పుడు మీ సొత్తు కాదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కానీ ఇక నుండి మీ దేహముతో దేవుని ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూస్తూ వచ్చాం. ముగ్గురు వ్యక్తుల ద్వారా దేవుని నామానికి మహిమ కలిగింది. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? స్త్రీ. 18 ఏళ్ల నుండి సాతాను బంధించినటువంటి స్త్రీ. యేసు ప్రభు ఆమె యొక్క బంధకాల నుండి విడుదల కలిగించాడు, ఆమె కట్ల నుండి విడుదల కలిగించాడు, ఆమె బలహీనత నుండి ఆమెకు స్వస్థతనిచ్చాడు. ఆమె వారందరి కన్నులు ఎదుట చక్కగా నిలవబడి ప్రభు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆ దేవుని మహిమపరచు. నీవు కూడా సంఘములో అనేకుల ఎదుట ఒక సాక్షిగా నిలవబడి నీ ఆరాధన ద్వారా, నీ యొక్క భక్తి ద్వారా, నీ యొక్క సమర్పణ ద్వారా ఆ దేవుని మహిమపరచాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. రెండో విషయానికి వస్తే ఎవరు? పక్షవాయువు గలవాడు. వాడు వారందరి ఎదుట తన పరుపెత్తుకొని వాడు దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాడు. దేవుని మహిమపరచుచు. కారణం ఏంటంటే కుమారుడా నీ పాపములు క్షమించబడు. రెండోది, మనం కూడా పక్షవాయువు గలవాని వలె ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మహిమపరచాలంటే మన పాపములను కూడా యేసు ప్రభు క్షమించాడు, ఆయన పరిహారం చెల్లించాడు. కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో వ్యక్తిని చూస్తే ఎవరు? మూడో వ్యక్తి సమరయుడు, కుష్ఠువ్యాధి కలిగిన వాడు. 10 మంది వచ్చారు, కానీ ఆ 9 ఎంత మాత్రము కూడా దేవుని మహిమపరచలేదు. చక్కగా దేవుడు తమ పట్ల చేసిన కార్యాన్ని బట్టి శరీర సంబంధమైన కుష్టును పోగొట్టుకున్నారు, కానీ లోక సంబంధమైన కుష్టునంతా మరలా తిరిగి పొందుకున్నారు. అందుకనే దేవుని వాక్యము, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఆ 9 లోకంలో కలిసిపోయారు, తిరిగి రాలేదు. అయితే ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చాడు. వాడు తనకు స్వస్థత కలుగుట చూచి దేవుని మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు యేసు పాదముల యొక్క సాగిల పడ్డాడు. వాడు సమరుడు. కనుక మూడో విషయం ఏంటంటే మనం ఈ లోకము పాపము అనేటటువంటి కుష్ఠుతో కలిగి ఉన్నాం, ఆత్మ సంబంధమైన కుష్ఠు మనం కలిగి ఉన్నాం. అయితే అటువంటి కుష్ఠుని పోగొట్టగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు.
అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చుట ద్వారా మన ఆత్మ సంబంధమైన కుష్టు నుండి మనకు స్వస్థత కలిగింది. ఆత్మ సంబంధమైన కుష్టు నుండి ప్రభు మనకి స్వస్థతనిచ్చాడు. కనుక ఆ సమరయులే మనం కూడా మన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు, ఆయన పాదముల ఎదుట సాగిలపడ, ఆయనను మహిమపరచాలి. మన ఆరాధన ద్వారా, మన స్తుతి ద్వారా మనం మన ప్రభువుని మహిమపరచాలి. మనం ముగించుకున్నాం. మోకరించండి. మనం దగ్గరగా ఆ సమరయుడు గొప్ప శబ్దంతో ఎట్లా ప్రభువుని మహిమపరిచాడో ఆ 3 విషయాలు ఒకరి తర్వాత ఒకరము దగ్గరగా స్పష్టంగా ఆరాధన చేద్దాం. ప్రారంభించండి. ప్రతి